నన్ను తల్లడింపజేయ వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. సొంత కూతురు వచ్చింది ఎదురుగా. మరి మనోడు ఏం మొక్కున్నాడు? ఏదొస్తే దాన్ని దహనబలి ఇచ్చేస్తా అన్నాడు. బట్టలు చించేసుకున్నాడేక, ఏడుస్తున్నాడు. అయ్యో కూతురా ఎంత పని చేసావా? అదేంటి మొక్కునేటప్పుడు ఒక ఆలోచన ఉండాలి కదా, మొక్కుబడి చేసినప్పుడు ఆడికి బుద్ధి ఉండాలి కదా. అదే కదా, ఇంటి దగ్గర నుంచి ఎదురొచ్చిన దాన్ని బలవటం ఏంది? ఇంటి దగ్గర నుంచి గేదెల కుక్కల నక్కల పిల్లలు వస్తాయి, మనుషులు వస్తారు. పోనీ ఈయన మొక్కున్నాడు, మరి ఆ పెద్ద ఆయనకన్నా బుద్ధి ఉండాలిగా. ఒరే సిగ్గులేని సుగుణ కామాంధ కరుణాకర, నీకు ప్రపంచంలో అందరికంటే బైబిల్ బాగా తెలుసా? బొకడా వాటవు నువ్వుని. యెఫ్తా ఏమని మొక్కాడ్రా? ఇంటి నుండి నాకు ఎదురైన దానిని నీకు ప్రతిష్ఠిస్తాను మరియు దానిని దహనబలిగా ఇస్తాను. దహనబలిగా ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతిష్ఠించడం ఎందుకురా? జీవితంలో ఒక్కసారైనా ఆలోచించరా కుక్క. ప్రతిష్ఠించడం అంటే యెహోవాకు ఇచ్చేయడం. అది ఏదైనా సరే దేవుని మందిరానికి అప్పచెప్పేయాలి. దహనబలి అంటే చంపి బలిపీఠం మీద కాల్చడం. రెండూ వేరువేరురా జడ్డెదవా. ఇంట్లో నుండి ఎవరైనా మనిషి వస్తే ప్రతిష్ఠిస్తానని, జంతువు వస్తే దహనబలిగా ఇస్తానని మొక్కుకున్నాడు. అందుకే ప్రతిష్ఠిస్తాను అనే మాట వాడాడు. మనిషి వస్తే బలిస్తానని ఏ ఇశ్రాయేలీయుడు మొక్కడు. ఎందుకంటే మనుషుల్ని బలిచ్చినందుకే దేవుడు కనానీయుల్ని తరిమేశాడు. ఒరే బొకడరత్న, బుర్రకెక్తుందా నేను చెప్పేది? ఇంకా స్పష్టంగా చెప్తాను, వినిచావు. యెఫ్తా ఎందుకేడ్చాడు? యెఫ్తా కుమార్తె ఎందుకేడ్చింది? యెఫ్తాకు మరో కుమార్తె గాని కుమారుడు గాని లేడు కాబట్టి. చూడరా గజ్జికొక్క, తనకిక పిల్లలు లేరు కాబట్టి ఏడ్చాడు. ఇంకా పిల్లలుంటే మాత్రం కూతుర్ని బలివ్వాల్సి వస్తే ఏడవరా? ఏడుస్తారు కదా. వేరే పిల్లలు లేరు కాబట్టి ఏడ్చాడు అని రాయబడింది. యెఫ్తా కుమార్తెకు పెళ్లి అవ్వలేదు. ఆమెను యెహోవాకు ప్రతిష్ఠిస్తే పెళ్లి చేయకూడదు అంటే యెఫ్తా వంశం ఆగిపోతుంది కాబట్టి యెఫ్తా ఏడ్చాడు. యెఫ్తా కుమార్తె ఎందుకు ఏడ్చింది? ఆమె కన్యత్వం కోసం ఏడ్చింది. బలిస్తాను అంటే ప్రాణం కోసం ఏడవాలి గాని కన్యత్వం కోసం ఏడవడమేంట్రా? కన్యత్వం కోసం ఏడవడం అనగా తాను జీవితాంతం కన్యకగానే ఉండిపోవాల్సి వస్తుందని ఏడవడం. దేవుని కోసం ఆమె త్యాగం చేయడానికి సిద్ధపడ్డం కోసం 2 నెలల సమయం అడిగింది, సిద్ధపడింది. యెఫ్తా మొక్కుకున్న ప్రకారం అతడు చేశాడు. మరియు ఆమె పురుషుణ్ణి ఎరగనే లేదు. యెఫ్తా మొక్కు తీర్చుకున్న తర్వాత ఆమె పురుషుణ్ణి ఎరగకుండా జీవించిందని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదరా పందికొక్కు. నీకు బైబిల్ తెలుసా? బ్రోకర్ పనులు తెలుసా బోకెదవా? ఆమె దేవాలయంలో అలా ఉండిపోయినందుకు ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీల్లో వివాహం కాని అమ్మాయిలు యెఫ్తా కుమార్తె దగ్గరకు వచ్చి 4 రోజుల పాటు ఆమెని పొగడడం ఆచారంగా మొదలైంది. ఒరే అచ్చోసిన ఆంబోతు, ఇదిరా బైబిల్ని అర్థం చేసుకోవడం. నీకు బైబిల్ 0% కూడా తెలీదు, రాదు.